హాయ్ హలో హాల్ వెల్కమ్ టు ఎంఎన్కే తెలుగు. ఈ వీడియోలో ఈ సమ్మర్ 2024లో క్రంచీరోల్లో వచ్చిన తెలుగు డబ్బుడ్ యానిమే అయిన క్వాలిటీ అష్యూరెషన్స్ ఇన్ ద అనదర్ వరల్డ్ అనే యానిమే యొక్క డబ్బింగ్ గురించి అండ్ ఆ స్టోరీ గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. నేనైతే 2 డేస్ నుండి క్రంచీరోల్ ఓపెన్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి చూస్తా ఉన్నా. తెలుగులో అయితే డబ్బింగ్ చేస్తున్నారు. చాలా యానిమేస్ అయితే ఒక్క యానిమే కూడా రావట్లేదా అనుకుంటున్నా. చూస్తే పొద్దున్నుంచి చూసి నిద్రపోయి ఛార్జింగ్ పెట్టి నిద్రపోయా. వచ్చి చూసాకల్లా ఏదో నోటిఫికేషన్ వచ్చింది క్రంచీరోల్ నుంచి. ఏందబ్బా అని చూసా ఈ యానిమే. సరే వచ్చిందే జపనీస్ లో వచ్చిద్దేమో అనుకున్నా. చూస్తే తెలుగులో వచ్చింది. తెలుగులో వచ్చింది ఎంతమంది చేస్తారు లైక్లు ఒక 10-15 లైక్లు వచ్చాయి అనుకున్నా. చూసేకల్లా 100 లైక్లు వచ్చింది. అబ్బా మంచిగా సపోర్ట్ చేస్తున్నారే మన తెలుగు అనుకున్నా. సర్లే అని చెప్పి ఒకసారి ఓపెన్ చేశా. ఫస్ట్ అయితే నేనైతే నమ్మలా. ఈ యానిమే కూడా ఎందుకు తెలుగులో తీసుకొస్తారులే, కొద్దిగా 1 వీక్ తర్వాత తెలుగు డబ్ చేస్తారులే అనుకున్నా. సరే వచ్చింది అని చెప్పి ఒకసారి వెళ్ళి చూసా. ఫస్ట్ నుంచి నాకు ఈ యానిమే మీద మంచి ఇంప్రెషన్ అయితే ఉంది. ఆల్రెడీ మన టెంచి బ్రో కూడా చెప్పాడు బాగుండిద్దని. సర్లే చూద్దామని చెప్పి చూస్తే ఫస్ట్ నుంచి అయితే కొద్దిగా స్లోగా ఉన్నట్టు అనిపించింది కానీ లాస్ట్లో కానీ ట్విస్ట్ అయితే భలేగా ఉంది. కొంతమంది అనుకోవచ్చు అదేంది బ్రో మాట్లాడుకుంటా ఉన్న కొద్దిగా స్టోరీ యానిమే గురించి కొద్దిగా మాట్లాడొచ్చు కానీ ఆల్రెడీ తెలుగులో వచ్చేసింది. జపనీస్ అయితే కొద్దిగా మన ఎక్స్ప్లెయిన్ వీడియో అయితే చేయవచ్చు. ఆల్రెడీ తెలుగులో వచ్చింది. మీ ఇష్టం. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ వీడియో కావాలంటే అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎక్స్ప్లెయిన్ వీడియో అని కంపల్సరీ చేస్తా. కొద్దిగా ఈ యానిమే యొక్క ఎపిసోడ్ మన స్టోరీ గురించి కొద్దిగా మాట్లాడుకుంటే మన మెయిన్ హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ప్రపంచంలో గేమ్ ఆడుకుంటూ ఉంటారు. అలా గేమ్ ఆడే ప్రాసెస్లో గేమ్లో ఏదో ఒక ప్రాబ్లం రావడం వల్ల ఆ గేమ్లో అయితే మన ఫ్రెండ్స్ అండ్ మన హీరో అయితే ఆ గేమ్లో అయితే ఇరుక్కుపోతారు. ఇంకా మన మెయిన్ హీరో ఆ వరల్డ్లో ఉంటూ ఆ వరల్డ్లో జంతువుల గురించి మోన్స్టర్స్ గురించి తెలుసుకుంటూ పరిశోధిస్తూ వాటి గురించి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకా డబ్బింగ్ విషయానికి వస్తే మాత్రం డబ్బింగ్ అయితే సూపర్గా అయితే ఎక్సలెంట్గా చేశారు. అంటే చాలా బాగుంది. ఇంకంతే నేను చెప్పాలనుకున్నది. పెద్దగా ఏదో పోవాలనిపిస్తే లేదు కానీ యానిమే మీద చాలా బాగుంది. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఆల్రెడీ చాలా మంది మన తెలుగు అనేది సపోర్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా ఈ టెలిగ్రామ్లో కానీ వెబ్సైట్లోకి వెళ్ళే వాళ్ళైతే కొద్దిగా మానేయండి. క్రంచీరోల్లో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. అంటే ఈ యానిమే కానీ మీరు కానీ ఇప్పటికప్పుడు చూసే ఉంటే మాత్రం ఈ యానిమే మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అండ్ మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మన యానిమే ఫ్యాన్స్కి ముఖ్యంగా బాయ్.